ప్రవక్తలు అనగా ఎవరు? ఏ ప్రవక్తలు యేసయ్య మరణం గురించి మాట్లాడారు అంటే, యెషయా మాట్లాడాడు, దావీదు మాట్లాడాడు, జకరయ్య మాట్లాడాడు, యెషయా మాట్లాడాడు. యెషయా 53లో మోషే రాస్తాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో యేసయ్య యొక్క మరణం గురించి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. అందుకే అంటున్నాడు, ప్రవక్తలు నా గురించి ఏమైతే రాశారో అవన్నీ కూడా ఇక నెరవేర్చేటువంటి సమయము వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లెంట్ డేస్లో మనం 40 డేస్ పాటిస్తున్న సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఉపవాసాలు ఉంటాం, మన దేహాన్ని ఆత్మని నల్లగొట్టుకుంటాం. చాలా స్ట్రిక్ట్గా మనం ఉపవాసాలు అవి చేసుకుంటూ ఉంటాం, చాలా స్ట్రిక్ట్గా చేస్తాం. మనం లెంట్ డేస్ని చాలా స్ట్రిక్ట్గా ఎందుకు పాటిస్తున్నాము? ఎలాంటి అకేషన్స్ వచ్చినా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. ఆయన మరణం చాలా విశేషమైంది. ఆయన మరణించటానికి వస్తున్నాడన్న విషయాన్ని గొప్ప ప్రవక్తలు, వీళ్ళేం చిన్నవాళ్ళు కాదు, దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్తలు వాళ్ళు చెప్తూ అంటున్నారన్నమాట. ఆ ప్రవక్త లేఖనాలన్నీ నెరవేర్పు కాలం వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నాకు నేనుగా వచ్చి చచ్చిపోతుంటే వీళ్ళ అడావుడంటే ఏంటి, అసలు ఏంటి, నేను వచ్చింది ఎందుకో? ఎప్పుడైనా గ్రహించారా యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు? క్రిస్మస్ పండుగ చాలా బాగా చేసుకుంటాం, బట్ ఆయన వచ్చింది మన కోసం చనిపోవటానికి. ఒక చిన్న గాయం అయితే తట్టుకోలేమే. ఒక్కసారి ఆలోచించేయండి, మనల్ని కూడా మనసులో పెట్టుకొని. ఆయన అంటారు, ఆయన అన్యజనులకు అప్పగింపబడును. అన్యజనులకు దేనికి అప్పగించబడుతున్నాడు? సన్మానం చేయటానికా? కాదు, ఆయనని కొరడాలతో కొట్టటానికి, ఆయన మరణానికి అప్పగించటానికి 3వ దినమున ఆయన మరలా లేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవన్నీ చెప్తున్న డిసైపుల్స్కి ఆయన పొందబోయేటువంటి శ్రమ, మీరు నన్ను వెంబడిస్తున్నారు, బాగానే ఉంది, కానీ నేను ఎంతో కాలం మీతో ఉండను. ఇదిగో ప్రవక్తలు చెప్పినట్లుగా నేను మరణానికి అప్పగించబడతాను, అన్యజనులకు నేను అప్పగించబడతాను, వాళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను ఉమ్మివేస్తారు, కొరడాలతో కొడతారు నన్ను. మనకేదో జరుగుతుంటే మనం ఎంతో వరి అవుతాం. ఆయన మరణానికి అప్పగిస్తారు అన్న నిజాలు తెలుసుకొని కూడా ఆయన ఎంత ధైర్యంగా, రండి పదండి వెళ్దాం, యెరూషలేముకి వెళ్దాం పదండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని మోసం చేసేటువంటి ఆ పరిస్థితులు, తన సొంత శిష్యుడే తనని మోసం చేసేటువంటి పరిస్థితులు, తన సొంత శిష్యులే ఆయనను అప్పగించేటువంటి పరిస్థితులు. ఎవరికి? మత పెద్దలకి. ఇక్కడ మత పెద్దలు అన్నప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటున్నా నేను. ఎవరి మత పెద్దలు? బైబిల్లో మనము పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అంటాం. ఎవరు ఈ పరిసయ్యులు, శాస్త్రులు? మత పెద్దలకి నన్ను అప్పగిస్తారు అంటాడు యేసు ప్రభువు వారు. ఎవరు అని కానీ చూస్తే వీళ్ళు దే ఆర్ ద జూయిష్ హై కౌన్సిల్. శాస్త్రులు అనంలోనే ప్రీస్టులు వాళ్ళు. కాయప్ప ఉన్నాడు చూడండి, ఆయన శాస్త్రి. ఈ పరిసయ్యులందరూ ఎవరు అని కానీ చూస్తే వాళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు, సబ్బాతు గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఇంగ్లీష్లో సెన్హెడ్రైన్ అంటారు. సెన్హెడ్రైన్ అంటే 71 మంది మెంబర్స్ దాంట్లో ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతిదీ కూడా పాత నిబంధనే. 70 మంది ఎల్డర్స్, ఒక్కళ్ళు వచ్చేసి లీడర్, ఆయన్ని ప్రెసిడెంట్ అనొచ్చు. సెన్హెడ్రైన్ 70 మంది పెద్దలు, మత పెద్దలు, వాళ్ళల్లో ఒక్కళ్ళు అధికారి, ప్రెసిడెంట్ ఆర్ ప్రిన్స్. అప్పట్లో 70 మంది పెద్దలకి మోషే అధికారిగా ఉన్నాడు. అట్లా ఈ మత పెద్దలకి వాళ్ళ నిర్ణయమే. ఎవరు క్రొత్త నిబంధనకు వచ్చారు కల్లా ఎవరు ఈ మత పెద్దలు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఈ యొక్క పరిసయ్యుల యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే వాళ్ళు ఓరల్ ట్రెడిషన్, పాత సిద్ధాంతాలు, మన ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది అని బోధించేవాళ్ళు, సబ్బాతుని గట్టిగా పాటించేవాళ్ళు వీళ్ళు పరిసయ్యులు. సద్దూకయ్యులు ఎవరు అంటే దీస్ ఆర్ ద వెల్దీ పొలిటికల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ శాస్త్రులందరినీ కంట్రోల్ చేసేటువంటి ఒక గ్రూప్ అన్నమాట
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నేను మరణిస్తా, నేను తిరిగి లేస్తా అని బోధిస్తుంటే అడ్డుకొని కోప్పడ్డటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి నేను మెస్సయ్య అని అన్నప్పుడు నువ్వు మెస్సయ్యవేంటి అన్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మరణిస్తాను నేను తిరిగి లేస్తానంటే నువ్వు మరణించడం మళ్ళీ తిరిగి లేవటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఏం బోధిస్తున్నావు నువ్వు అని చెప్పి యేసయ్యని వ్యతిరేకించినటువంటి వాళ్ళు సద్దుకాయలు. ఈ శాస్త్రులు అంటే హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. కయప్ప ఉన్నాడు కదా, ప్రధాన యాజకుడు. వీళ్ళంతా కూడా శాస్త్రుల కింద లేవి గోత్రం నుంచి వస్తారు. వీళ్ళంతా కలిసి యేసుప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, అన్యజనులకు నాకు అప్పగించబడుతురు అంటే వీళ్ళంతా కూడా యేసు దృష్టిలో మరి యేసయ్యని తెలుసుకున్నటువంటి వీళ్ళని ఏమనాలి, ఆయన అన్యజనులకు అప్పగింపబడును. నాకు ఈ మాట అర్థం కాలే. వీళ్ళంతా యూదులు కానీ యేసయ్యని ఒప్పుకోవట్లా. యేసయ్యని ఒప్పుకోనోళ్ళు అన్యజనులే. వీళ్ళు అన్యజనుల శాస్త్రులు పరిసయ్యులు కాదే. సెన్హెడ్రైన్ మెంబర్స్ ఎవరుంటారు, జ్యూసే ఉంటారు. సెన్హెడ్రైన్లో 71 మందిలో యూదులే ఉండాలి. కానీ యేసయ్య అంటాడు నన్ను వాళ్ళకి అప్పగిస్తున్నారు అన్యజనులకి అంటే వాళ్ళు ఇఫ్ యు డోంట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యు ఆర్ నాట్ ఎ జ్యూ, యు ఆర్ ఎ జెంటైల్ అని అర్థం, అన్యుడివే. ఆయన అంటాడు, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారి ఈ మాటల్లో ఒక్కటైనను గ్రహింపలేదు. 3.5 years మినిస్ట్రీ చేసిన తర్వాత కూడా ఆయన మాటలు గ్రహింపలేదు. పుట్టుకతో క్రైస్తవులు మనం, ఆయన మాటలు గ్రహించట్లా. బైబిల్ తెలిసిన వాళ్ళం మనం, ఆయన మాటలు తెలుసుకోవట్లా. విశ్వాసులం మనం, దేవుని బిడ్డలం మనం, మరి నమ్మట్లా. ప్రవక్తల లేఖనాలు నమ్మలేదు వాళ్ళు, అన్యజనుల క్రియలను నమ్మలేదు వాళ్ళు, ఆయన మరణించి పునరుద్ధానుడు అవుతానన్నా కూడా నమ్మలేదు వారు. ఎవరు? శిష్యులే. ఎవరు? విశ్వాసులే. ఎవరు? దేవుని నమ్ముకున్న మనమే. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా చేస్తాడా? నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇది జరుగుతుందా? నమ్మలేదు వాళ్ళు. యేసయ్య అన్న మాట అక్కడ చూడండి, వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహించలేదు. ఆయన చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట నా మాటలో ఒక్కటైనను నిరర్ధకం కాదు. అన్యజనులకు నేను అప్పగించబడుతున్నాను అన్న మాట చెప్పినప్పుడు ఎందుకు గ్రహించలేదు వాళ్ళు? ప్రవక్తల లేఖనాలని నెరవేర్పడుతున్నాయి అంటే వాళ్ళు ఎందుకు గ్రహించలేదు? నేను మరణించి మరలా తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు గ్రహించలేదు అంటే God has closed their eyes because they can't handle it. ఈ శిష్యులు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళ నేత్రాలని, మనోనేత్రాల్ని, మానసిక స్థితిని దేవుడు కనుమరుగు చేసేసి యేసయ్య ఇవన్నీ చెప్తుంటే అలాగా వింటున్నారు అంతే. ఈ సంగతులు వారికి బోధపడలేదు, ఎందుకంటే దేవుడు మరుగు చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించి మొదటగానే రివీల్ చేసేసి, ఇదిగో నేను అన్యజనులకు, ఇదిగో సెన్హెడ్రైన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ క్యాచ్ మీ, నన్ను అపహసిస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, మత పెద్దలు, గురువులు, అవన్నీ ముందే రాయబడ్డాయి. కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా, వచ్చా మీకోసం మరణించడానికి అని చెప్పి ఈ లేఖ భాగనాల్లో మనం యేసయ్య వెల్లడిపరచడాన్ని మనం చూస్తాం.